గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లల గురించి ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నారా? వారి జీవితాలు కట్టబడాలని, వారు రాబో దినాల్లో గొప్పగా దేవుని సన్నిధిలో వాడబడాలని, ఉన్నత స్థానంలో ఉండాలని మీరు వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారా? చాలామంది తల్లిదండ్రులు ప్రార్థన చేయరు. వాళ్ళు అనుకుంటారు, నేను చెప్పే మాటల వల్ల నా పిల్లలు మారుతారు, లేకుంటే నేను వాళ్ళను పనిష్ చేస్తూ ఉంటే, గద్దిస్తూ ఉంటే వాళ్ళు తమ పద్ధతిని మార్చుకుంటారు అని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. కానీ పిల్లలు మన ముందు చాలా చక్కగా కనిపిస్తారు, కానీ బయటికి వెళ్ళాక వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. గనుక మనము ఉదయాన్నే లేచి మన పిల్లల గురించి ప్రార్థన చేయాలి. మా తల్లిగారు, నేను చిన్నప్పటి నుండి నేను చూస్తూ ఉన్నాను, నేను లేవక ముందే నా బెడ్ దగ్గర, నేను పడుకునే దగ్గర ఆమె ఉదయాన్నే లేచి ఆ పెందలకడ టైంలోనే ఆమె మోకరించి నా కోసం ప్రార్థన చేసేది. నాకు ఇప్పటికీ గుర్తుంది, నా కాలేజ్ డేస్ వరకు కూడా నా తల్లి నా కోసం ప్రార్థన చేసేది. మన ప్రార్థన ఎప్పుడు కూడా ఇన్స్టెంట్గా రిజల్ట్ ఇవ్వకపోవచ్చు, అప్పుడే ఏదో గొప్ప అద్భుతం జరగకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో పిల్లలు గొప్పగా వర్ధిల్లుతారు. దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదిస్తాడు. అండ్ వారు కుటుంబానికి దీవెనకరంగా ఉంటారు, సమాజానికి దీవెనకరంగా ఉంటారు, సంఘానికి కూడా వారు దీవెనకరంగా ఉంటారు. నువ్వు ఈరోజు చేసే ప్రార్థన బహుశా వారి రోజు చిన్నపిల్లలుగా మన కళ్ళ ముందు ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులు వారి కోసం ప్రార్థన చేస్తే రాబో దినాల్లో వాళ్ళు గొప్పగా దేవుని కోసం వాడబడతారు. వాళ్ళు కుటుంబానికి దీవెనకరంగా ఉంటారు, సమాజానికి ఉపయోగకరంగా ఉంటారు, ఉన్నతమైన శిఖరం మీద దేవుడు వారిని కూర్చోబెడతాడు. సో ప్రియ తల్లిదండ్రులారా, మీరు కూడా మీ పిల్లల గురించి ప్రతిరోజు ప్రార్థన చేయండి. వాక్యం చదువుకుందాం. విలాప వాక్యములు 2:19. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. హల్లెలూయా. నీ పసిపిల్లల ప్రాణం గురించి దేవుని వైపు మీ చేతులెత్తి ప్రార్థించండి అని వాక్యం చెప్తా ఉంది. సో ఆ విధంగా మనం ప్రార్థన చేద్దాం. ఉదయాన్నే లేవగానే మన పిల్లల్ని తిట్టడం కంటే, కొట్టడం కంటే, వాళ్ళని ఊరికే పనిష్ చేయడం కంటే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాము. దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.